ఈరోజు కాజా మొయినుద్దీన్, నిన్న చేవెళ్లలో ఒక అడ్వకేటు స్వప్న, అంతకంటే ముందు వామన్ రావు గారు, అంతకంటే ముందు ఇంకో XYZ. ఈ విధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయవాదులపైన దాడులు ఏమాత్రం తగ్గకుండా పంతాలు మార్చుకుంటూ, ఇంతకుముందేమో కత్తులతో దాడి చేసేవాళ్ళు, ఈ విధంగా చట్టాలని అనుకూలంగా చేసుకొని కార్లతో గుద్ది యాక్సిడెంట్ చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు ఈ సమాజంలో ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలనే కాకుండా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా చిట్ట చివరకు చేరేది ఎక్కడ అంటే న్యాయ వ్యవస్థలో చేరుతారు. అక్కడికి వచ్చి ఇక్కడైనా మాకు న్యాయం దొరుకుతుంది అని ఒక సదుద్దేశంతో, ఆశతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాలాంటి న్యాయవాదులని కన్సల్ట్ చేసి మాలాంటి న్యాయవాదుల ద్వారా న్యాయాన్ని పొందాలని చెప్పేసి ఆలోచన చేసి మా దగ్గరికి వచ్చి కోర్టుని అప్రోచ్ చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఒక ఎవరైతే విక్టిమ్ వస్తున్నారో వాళ్ళని మనం డిఫెండ్ చేయాలనే ఉద్దేశమే ఉంటుంది తప్ప మాకు ఎలాంటి స్వార్థం కానీ, మాకు ఎలాంటి వాళ్ళ పర్సనల్ విషయాల్లో కానీ మనకి ఎలాంటి అది ఉండదు. అది అర్థం చేసుకోకుండా కేవలం న్యాయవాదులని టార్గెట్ చేస్తూ వీరు మాత్రమే మా కేసుని కాకుండా చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేస్తూ మమ్మల్ని చంపడం అనేది హేయమైన చర్య. న్యాయవాదిని చంపితే తనకు తాను చంపుకున్నట్టే అని చెప్పి ఒక ఆలోచన రావాలి. ఈ సమాజంలో న్యాయవాది ఎప్పుడైతే అత్యున్నతమైన స్థాయిలో గౌరవింపబడతాడో, ఉన్నతమైన స్థాయిలో న్యాయవాదిలాగా చూస్తారో, అప్పటి వరకు ఈ సమాజం ఇదే విధంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మేము చాలా బరువెక్కిన మనసుతోని బాధతో చెప్తా ఉన్నాం. న్యాయవాదులని దాడులు చేస్తూ, న్యాయవాదులని పర్సనల్గా శత్రువులుగా, కొత్త శత్రువులుగా తయారు చేసుకొని మమ్మల్ని చేయడం కాదు. ఏదైనా ఉంటే మీరే కూర్చోండి, మీకు చట్టమే చెప్తుంది, మీరు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని చెప్పి, అది కాకుండా మీరు పంతాలకు పోయి న్యాయవాదులను చంపితే మాకు న్యాయం జరుగుతుంది అనుకోవడం మీ అంత మూర్ఖమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు మీరు ఈ పంతాన్ని మార్చుకోవాలి. న్యాయవాదులపైన దాడులని ఎవరైతే ఆలోచన చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారో మేము కూడా మా ఆలోచనలు మార్చుకోబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎవడైతే మా మీద రాళ్లతో కొట్టాలనుకుంటారో మేము వాళ్ళకి రాళ్లతో కొట్టే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా బార్ కౌన్సిల్ కి మేము ఒక అప్లికేషన్ పెడతాం, ప్రభుత్వానికి వినతిస్తాం. ఇలాంటి రోజులు ఇదే విధంగా పునరావృతం అయితే మేము కూడా గన్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరిని పరిగెత్తించుకుంటా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖబర్దార్, ఎవరైతే న్యాయవాదుల పైన న్యాయవాది ఎవరైతే ఆయనని దాడి చేద్దామనే ఆలోచన వచ్చిన క్షణమే మా యాక్షన్ ముందు ఉండబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా న్యాయవాద సోదరులు ఈ న్యాయ వ్యవస్థను రక్షింపజేయాలి అంటే న్యాయవాది నిజంగా నిలబడాలి. న్యాయవాది నిలబడకపోతే న్యాయ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతూ ఉంటుంది. మేము న్యాయబద్ధంగా, చట్టయుతంగా రాబోయే రోజుల్లో మా యొక్క ఉద్యమాన్ని మేము ప్రకటిస్తూ ఉంటాం. ప్రకటన చేసి ఈ యొక్క వ్యవస్థని మార్చే ప్రయత్నం చేస్తాం. కేవలం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చట్టం తీసుకొచ్చాము, టెక్నికల్గా అది అప్రూవల్ కోసం ఉంది అని చెప్పి చెప్పడమే కాదు, చట్టం చేసిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంటుంది. దీంట్లో ఎవరిని మేము ఎక్స్క్యూజ్ చేయట్లేదు. అల్టిమేట్గా న్యాయవాదులకు రక్షణ జరిగేంత వరకు మా యొక్క పోరాటం ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా న్యాయవాదులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సీనియర్ న్యాయవాదులందరినీ దీనిపైన కొంచెం ఆలోచన చేస్తూ, కేవలం దాడులు జరిగినప్పుడు కేవలం న్యాయవాదులు ప్రాణాలు పోయిన తర్వాత మనము రియాక్ట్ అయితే బాగుండదు. దానికంటే ముందే ప్రివెంటివ్గా మనం ఏం ఆలోచన చేస్తామో చూస్తాం. మన కేసుల్లో రాబోయే రోజుల్లో క్రాస్ ఎట్లా చేయాలని చెప్పి ముందే మనం ఆలోచన చేసుకుంటాం. మన ప్రాణాలు మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పి సీనియర్ న్యాయవాదులు అందరూ ఆలోచన చేస్తారని చెప్పేసి మీ అందరినీ మరొక్కసారి నేను విన్నవించుకుంటూ, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, నా తోటి న్యాయవాదులకు, సీనియర్లు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.